టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ దూకుడుగా ఆడింది. భారత బ్యాట్స్మెన్ చెలరేగి ఆడారు. మొదట బ్యాటింగ్ దిగిన భారత బ్యాట్స్మెన్ మొదటి నుంచి కూడా దూకుడుగా వ్యవహరించారు. వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. వరుసగా విజృంభించి ఆడుతున్న సంజు శాంసన్ ఫైనల్ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో ఆడడం విశేషం. టీ20 మ్యాచ్ల్లో అభిషేక్ దే ఫాస్టెస్ట్ 50 కావడం విశేషం. ఇక సంజు శాంసన్ తనదైన శైలిలో ఆడుతూ వచ్చాడు. చివరి వరకు కూడా న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత సంజు శాంసన్, ఇషాన్ కిషన్ కలిసి భారత్ స్కోర్ ను పరుగులెత్తించారు. నాకౌట్ మ్యాచ్లలో వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇషాన్ కిషన్ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ 54 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఆ తర్వాత సంజు శాంసన్ చెలరేగి ఆడాడు. అయితే సంజు మరోసారి సెంచరీని మిస్ చేసుకున్నాడు. 89 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. చివర్లో వచ్చిన శివం దూబే దూకుడుగా ఆడి 26 పరుగులు సాధించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.